జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే మల్యాల మండలం బేడపల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి తర్వాత జరిగిన షార్ట్ సర్క్యూట్లో ఇంట్లో పడుకున్నటువంటి తిరుపతి అనే వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. పూర్తిగా కూడా షార్ట్ సర్క్యూటే కారణమని ఈ సందర్భంగా పోలీసులు అయితే నిర్ధారించారు. మరి ఇంకా ఏదైనా కారణం ఉందన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరి అసలు ఒక్క వ్యక్తి ఇంట్లో తిరుపతి అనే ఒకే వ్యక్తి ఆ రోజు నిన్న ఇంట్లో ఉన్నాడు. ఈ క్రమంలో అది అర్ధరాత్రి తర్వాత జరగడంతో స్థానికంగా ఎవరు కూడా చూడకపోవడము, తెల్లవారి చూసేసరికి ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. మరి ఆయన బాడీని అందులో నుంచి వెలికి తీసి ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక మరొక వార్త, ఓ వృద్ధురాలు రాజవ్వ అనేటువంటి వృద్ధురాలను రెండోసారి శ్మశాన వాటికలో వదిలేశారు కుమారులు. నలుగురు పుత్రులున్నా కూడా కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి శ్మశాన వాటికలో వదిలేస్తే అధికారులు తీసుకెళ్లి కుమారులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా మళ్ళీ 2 రోజుల క్రితము ఇదే శ్మశాన వాటికలో వదిలేసి వెళ్లారు. దీంతో సీరియస్గా తీసుకున్నటువంటి జిల్లా ఆర్డీఓ మెజిస్ట్రేటు పూర్తి స్థాయిలో కూడా కుమారులను పిలిచి వారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ కేసు నమోదు చేస్తామని వారికి చెప్పడం జరిగింది. 3 నెలల వరకు వీరికి జైలు శిక్ష ఉండే అవకాశం ఉందని సందర్భంగా ఆర్డీఓ మధుసూదన్ అన్నారు. మరి ఇంత దారుణంగా వ్యవహరించిన వీరిపైన కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక మరొక వార్త, మెట్పల్లిలోని వెల్లుల్ల గ్రామంలో ఉన్న ప్రముఖ ఆలయము ఎల్లమ్మ దేవత ఆలయము. ఈ క్రమంలో దాన్ని ఎండోమెంట్కు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఇవాళ వెల్లుల గ్రామస్తులు మొత్తం కూడా ఏకతాటిపైకి వచ్చి మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద తీవ్ర స్థాయిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ జిల్లా స్థాయి అధికారికి వినతి పత్రం ఇచ్చి ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ వెల్లుల ఎల్లమ్మ దేవస్థానాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావడాన్ని గ్రామస్తులు అలాగే ఈ ఎల్లమ్మ భక్తులైతే తీవ్రంగా నిరసిస్తున్నారు. వారం రోజుల్లో దీనిపైన నిర్ణయం వెనక్కి రాకపోతే పూర్తి స్థాయిలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా వెల్లుల గ్రామస్తులైతే తెలిపారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.